అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విధంగా కాలీఫ్లవర్ చిక్కుడుకాయలు వేసి కర్రీ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత తరిగిన టమోటా, పచ్చిమిర్చి చీలికలు, ఒక ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది బాగా వేగిపోయాక కడిగిన కాలీఫ్లవర్, చిక్కుడు గింజలు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేటట్లు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి ప్లేట్ పెట్టేసి మగ్గించుకోవాలి. ఇది బాగా ఉడికిపోవాలండి, నీళ్ళంతా ఇమిరిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇది బాగా వేగిపోయింది, దగ్గర పడిపోయింది. అంతే, ఎంతో టేస్ట్గా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.